బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. దీనిపై నిర్వహించిన జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని బీజేపీ కుట్రలు చేస్తుందని, మనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలంతా తమ సొంత నియోజకవర్గంలోనే ఉంటూ ఈ ప్రక్రియను నిరంతరం మానిటరింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు టీపీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఎమ్మెల్యేల ఉదాసీనతపై ఫైర్ అయ్యారు. చాలామంది ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను లైట్ తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇదే మీటింగ్లో పాల్గొన్న ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు అనేది కేవలం రాజకీయాల కోసం మాత్రమే కాదని, అది ప్రతి మనిషికి ఒక సోషల్ స్టేటస్ అని గుర్తు చేశారు. తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియపై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ అయింది. దీనిపై నిర్వహించిన జూమ్ మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఎమ్మెల్యేల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పలువురు ఎమ్మెల్యేలు ఎన్నిసార్లు చెప్పినా వినడం లేదని, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఈ ఎస్ఐఆర్ ప్రక్రియను అడ్డం పెట్టుకుని బీజేపీ కుట్రలు చేస్తుందని, మనం అప్రమత్తంగా లేకపోతే ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యేలంతా తమ సొంత నియోజకవర్గంలోనే ఉంటూ ఈ ప్రక్రియను నిరంతరం మానిటరింగ్ చేయాలని సీఎం ఆదేశించారు. మరోవైపు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం ఎమ్మెల్యేల ఉదాసీనతపై ఫైర్ అయ్యారు. చాలామంది ఎమ్మెల్యేలు ఈ ప్రక్రియను లైట్ తీసుకుంటున్నారని ధ్వజమెత్తారు. ఇదే మీటింగ్లో పాల్గొన్న ఏఐసీసీ నేత మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఓటు హక్కు అనేది కేవలం రాజకీయాల కోసం మాత్రమే కాదని, అది ప్రతి మనిషికి ఒక సోషల్ స్టేటస్ అని గుర్తు చేశారు.